సార్ ఇది ఇంకోటేంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ హనీమూన్‌లో ఉన్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అండ్ ఇంకో పక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడ తప్పు జరిగిందో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తాం, నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ పోటీ చేస్తాం, గెలుస్తాం అని చెప్పేసి ఒక రకమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఈ రెండు కూడా చాలా హాస్యాస్పదం. ఏంటంటే హనీమూన్కి వెళ్ళటం కాదు, ముగ్గురు కలిసి హనీమూన్ ఎలాగ వెళ్తారు? ఇప్పుడు ఒకటి భార్య, ఇద్దరు మొగుళ్ళ, లేదా ఇద్దరు భార్యలో ఒక మొగుడా, లేదా ముగ్గురు మొగుళ్ళేనా? దాన్ని హనీమూన్ అంటారు, దాన్ని వేరే మూన్ అంటారు దాన్ని. ముందు తెలుసుకోవాలి, మూడు పార్టీలు కదా, మూడు క్యారెక్టర్లు అనుకుంటే ఇద్దరు అమ్మాయిలో ఒక అబ్బాయా, లేదా ఇద్దరు అబ్బాయిలో ఒక అమ్మాయా, లేదా ముగ్గురు అబ్బాయిలేనా? గేస్. అది నాన్ సెన్స్. కానీ వీళ్ళు తిరిగి బతికి బట్ట కట్టడం అనేది జరగదు. ఓకే, నువ్వు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు అన్నారు అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు. నేను ఇప్పుడు మాత్రం మళ్ళీ అలాగే ప్లాన్ ఎలా చేస్తున్నానంటే మళ్ళీ నడక, నేను ఓడిపోయినందుకు సానుభూతిని ఇప్పుడు మొత్తానికి మళ్ళీ పాదయాత్ర చేద్దామని ప్లాన్ వేస్తున్నాడు. అది ఒకటే లోగుగా దొరికింది. దానికి ప్రైమ్ మినిస్టర్ని అడిగితే ఏదో ఇస్తాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి పర్మనెంట్గా వీళ్ళిద్దరిని కలిపియాలని చూస్తున్నాడు వైఎస్ఆర్సీపీని. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఒకటి పాయింట్, పవన్ కళ్యాణ్ని అండ్ చిరంజీవిని. ఆయన ఈ డజన్ లైక్ తెలుగుదేశం, ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు ఎక్కువ, పర్మనెంట్గా సస్టైనబిలిటీ లేదు. పాలిటిక్స్లో సస్టైనబిలిటీ ఆఫ్ ఇమేజ్, ఆఫ్ గుడ్ నేమ్ అని ఉంటుంది. సస్టైన్ చేయగలగాలి. నేను మంచోడి, నేను ప్రతిసారి చెప్పకూడదు, వీళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించ. అందుకే మరి పొలిసార్లు ఆయన 24 సంవత్సరాలు చేశాడు, అంటే 5 టైమ్స్ చేశాడు ఆయన. అటువంటి వాళ్ళు ఎలా ఓడించారు? డబ్బులు పెట్టి మొత్తాన్ని జనాల్లోకి వెళ్ళి ఈసారి వాళ్ళు కూడా మాకు కూడా మార్పు వస్తే బెటర్ అన్నంత మాత్రాన ఆయన స్టేజ్ మీద రావడం మానలేదు. ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన వచ్చాడు, చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన రిసీవ్ చేస్తున్నాడు అంతాను బీజేపీ వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్. ఓడిపోయారంటే బీజేపీ ఒక చేంజ్ కోరుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా ఇంకా స్టేట్ని కదపలేరు, బీజేపీ ఉంటుంది. బీజేపీ పాగా వేసిన స్టేట్లో వాళ్ళు ఒక లెవెల్కి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ బీజేపీ గెలవలేదు ఎక్కువ. ఆంధ్రాలో గెలిస్తే పోలవరం షటర్ ఇచ్చేసాను, ఇస్తే వాళ్ళకి పేరు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పేరు రావడానికి ఇష్టం లేదు. సో ఏదో విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ చేసినా కూడా ఒకటే అనుభవం లేదు, రెండోది వచ్చి ఓటింగ్ చాలా తేడా వచ్చేస్తుంది. ఇలా ఏకంగా 130 అక్కడ ఉంది, వీళ్ళు 21 అంతే కదా, 130 చిల్లరేదో ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. ప్లస్ ఏమో జగన్కి కొంచెం తక్కువలో అటు ఇటులో లోకేష్ కూడా అటువంటి వాడే. కక్ష రాజకీయాలు ఉన్నాయి అతనిలోనూ, ఇంకా చాలా ఉన్నాయి. అతన్ని కంట్రోల్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కంట్రోల్ చేస్తాడు. అతని మాట కూడా వినకపోవచ్చు. జగన్ కూడా అలా వినలేదు. జగన్ కూడా వైఎస్ఆర్ మాట వినకుండా వివేకానంద రెడ్డి గారి మీద చేయి కూడా చేసుకున్నాడు అతను. అతనికంటే ఎంత పెద్దాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. ప్లస్ నాకు పాలిటిక్స్ వద్దన్నా అన్నా కూడా, లేదు నువ్వు ఉండాలన్నా కూడా ఆయన వాళ్ళ అన్నయ్య. అంత మంచి వ్యక్తి అతను కొట్టి కొట్టి లాస్ట్ సెకండ్ ఫేవ్లో ఉంటే టికెట్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 4 పెళ్ళాలు, వైఎస్ వివేకానంద రెడ్డి 2వ పెళ్ళం ఆవిడ చేయించిందని. ఆవిడ పాటుగా ఆవిడ బతుకుతుంటే ముస్లిం ఆవిడ ఆర్డర్ చేస్తుందా? ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ బూత్. కానీ ఇంకా జగన్ని నమ్మే ప్రశ్న ఉండదు. ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే చాలా రిమార్క్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అది చాలా జాగ్రత్తగా కాపాడుకోలేను. ఆయనకి పెద్ద వైట్ షీట్ ఏమి కాదు, కొరా కాగజ్ ఏం కాదు, చాలా ప్యూర్ మనిషే కాదు. నేను అలాగంటున్నాను, వేరే ఉద్దేశం కాదు. ఆల్రెడీ మేము చూసాం కదా, మీరు చూడకపోయినా మేము చూసాం కదా 2 సార్లు. లేకపోతే 23 షెడ్యూల్ ఎందుకు వస్తే చెప్పమ్మా, అర్థమైందా మీకు? సో ఆయన క్లీన్ ఇమేజ్ ఏమి లేదు. అతని మీద ఉన్న హేట్రెడ్, ఏషభావం, జగన్ మీద ఉన్న కసి వీళ్ళు గెలిచిపోయారు. లేకపోతే హౌ కెన్ యూ గెట్ సో మెనీ సీట్స్? ఆ జనసేనకి ఫుల్ గుద్దేశారంటే ఒకటి జగన్ మీద కోపం, రెండవది కాపులు ఈసారి బాగా వర్క్ చేశారు, హృదయపూర్వకంగా హృదయాన్ని పెట్టి బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ వర్క్ చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి గెలవాలి, మన పరువు పోతుంది. ప్లస్ కాపులకు వేరే గతి లేదు, తిట్టుకుంటారు అంటేనే వేరే గతి లేదు. క్యాండిడేట్ లేదు ఇక్కడ, క్యాండిడేచర్ లేదు ఇక్కడ. కాపులు చీఫ్ మినిస్టర్ అవ్వలేదని ఏడవడం తప్పితే క్యాండిడేట్ లేరు. సినిమా గ్లామర్తో ఉన్నవాళ్ళు సినిమా గ్లామర్, దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. ఇతను 10 సంవత్సరాలు ఓడుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయ్యాడు అనొచ్చు. చిరంజీవికి అది లేదు.
మీకు అర్థమైందే? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా వాళ్ళది, అయినా కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఇప్పటికొచ్చింది. అందుకని వీళ్ళిద్దరు చేతులలో పట్టుకున్నాడు. మోడీ యొక్క అభిమతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్తే మహారాజుల ఫ్యామిలీలు పెట్టి రాజస్థాన్ వెళ్తే వసుంధర రాజులందరితో అన్ని చోట్ల డివైడ్ చేసి రూల్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ పద్ధతి, అది విభజించి పాలించాలన్నది. అదేందా వాళ్ళ లబ్ధి జరగాలి. మరి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడి అక్కడ పవన్ కళ్యాణ్కి ఒక మినిస్టర్ ఇవ్వచ్చు కదా, అక్కడ సెంటర్లో కుమారస్వామికి ఇచ్చాడు కర్ణాటక నుంచి 2 సీట్లు వస్తే, ఇతను ఎందుకు ఇవ్వలేదు? పాయింట్ నెంబర్ 1, ఇది ఓన్లీ డ్రామా. ఈ డ్రామా వల్ల ఏంటంటే ఇక్కడ కాపుల్లో చాలా మంచి ఇమేజ్ వస్తుందని చెప్పేసి, ఇటువంటి సందర్భంలో జగన్ ఎలా లెగిస్తాడు? అసలు జగన్ యాక్చువల్గా అయితే పనికిరాడు. నేను ఇందాక పవన్ కళ్యాణ్ ఎలాగైతే నేర్చుకోమన్నాను, ఆ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటే నేను ఎలా నేర్చుకుంటున్నాను. రోజు వాళ్ళ సాక్షి టీవీలోనూ ప్రథమాధ్యక్షలాగా చేతులు పట్టుకుని నోట్లో వెళ్ళి పెట్టి కూర్చుంటాడు, టీచర్లో నేర్పుతున్నట్టుగా ఎప్పుడు అలా వేసుకుంటూ వెళ్తే ఒక మార్పు వస్తుంది. నేను మర్చిపోయాను, డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు, పేదవాళ్ళకి వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి, రాష్ట్రం బాగుపడాలంటే చెట్లు మొలిచేయడం కాదు అమరావతిలో, నాట్ కరెక్ట్. ఎవడంటే తప్పు కదా అది. ఎంత ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్యాంపెయిన్లో తెలిసింది. నాకు అంత ఘోరంగా ఉంటుందో నాకు తెలియదు. మూడు క్యాపిటల్, అది కూడా క్యాపిటల్. నేను ఎప్పుడు కూడా విశాఖపట్నానికి ఎందుకు సపోర్ట్ చేశానంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి. అదే టైంలో అమరావతి ఉండాలి, కర్నూలు రావాలని ఎందుకు చెప్పాం? జస్టిస్ డిపార్ట్మెంట్ అక్కడ హైకోర్టులో రావాలని. 3 చోట్ల బాగుపడుతుందని, మూడు టౌన్లు బాగుపడతాయి. సో నేను ఆ ఉద్దేశంతో కానీ అమరావతి కాదని ఎందుకంటాం? కాకపోయినా కూడా అది పల్లెటూరు. అమరావతి నాట్, అది హైదరాబాద్ లెవెల్కి రావాలంటే కూడా 20-30 ఇయర్స్ పడుతుంది. ఈలోగా రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి 20 లక్షల రూపాయలది ఒక 5-6 కోట్లు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో అది మనం పక్కన పెడితే అది ఒక విధంగా చంద్రబాబు నాయుడు చాలా ప్లస్. అది ప్లస్ మా కమ్యూనిటీ వైజ్ వాళ్ళ ఏరియా ఇవన్నీ మోడీకి తెలుసు, మోడీకి అమిత్ షాకి. సో యాక్చువల్గా అయితే తెలుగుదేశాన్ని బలపడినివ్వడం, తెలుగుదేశాన్ని తుడిచిపెట్టేయాలనేది ఉద్దేశంతో ఆయన జైల్లో పెట్టారు. అది ఇంకా బలపడిపోయేది. అది నాట్ ఓన్లీ కమ్మాస్ ఓట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వెరసి ఒక 40% గెలుస్తారు. మిగతా 60% ఎలా గెలిచారంటే జగన్ మీద ఉన్న కసి. ఇంత కసి నేను ఎప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టే పోస్టులు, మనకు వచ్చే వాట్సాప్లో ఇవన్నీ చూస్తుంటే ఎంత హేట్రేట్ ఉందని. మరి నువ్వెలా తెలుసుకోలేదు? తెలియకుండా నువ్వు సోషల్ మీడియా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఒకే ఒక కారణం, లెగలేని వాళ్ళు ముసలి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. ఆ ఒక్కటే. నేను చాలా చోట్ల చూశాను ఇది. వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టరు. టౌన్లో అయితే అడుక్కోమని వెళ్ళమంటారు, అడుక్కరా అంటారు. అర్థమైంది మీకు? సో దీనికి ఏమన్నా తెరపడిందేమో, ఇతను డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి హృదయపరంగా నా హృదయం ద్రవించిపోతుంది చెప్తున్నప్పుడు కూడా. ఆ ఒక్క పాయింట్ కోసం ఇతను ఓట్లు వేస్తారనుకున్నాను, తప్పితే ఏవి రాదు. లేకపోతే వై విల్ ఐ సపోర్ట్ హిమ్? ఐ డోంట్ ఈవెన్ నో హిమ్. ఐ నో హిస్ ఫాదర్. అంటే ఆయన ఫాదర్ నాకు ఇచ్చారు, బ్రాండ్ చేయమని చేశాను. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడుకి ఆఫర్ చేసాం. అక్కడ అయితే జరగబట్ట ఆ లోకేష్ దగ్గరికి వెళ్ళంటే నేను వెళ్ళనని చెప్పాను. డోంట్ మేక్ మీ టు బచ్చా అతను, డోంట్ మేక్ మీ టు గో టు దట్ ప్లేస్. ఐ మోర్ నాలెడ్జబుల్ దాన్ హిమ్ ఆర్ ఎనీబడి ఇన్ తెలుగుదేశం టుడే. ఎంటైర్ తెలుగు ఐ కెన్ ఛాలెంజ్, ఇంక్లూడింగ్ రామనారాయణ రెడ్డి గారు. ఆయనకు నా సంగతి బాగా తెలుసు. సీఎం వైఎస్ రాజశేఖర్ గారు తెలుసు కాబట్టి ఆ గురించి నాతో మాట్లాడమనండి. ఐ విల్ టాక్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్, హౌ టు డెవలప్ ఇట్. అంచేత ఎవడో చిన్న ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎందుకు మాట్లాడాలి? ఇది యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్కి మేము చేసి ఉండవలసింది తెలుగుదేశానికి. ఎవరు తీసుకెళ్లారు కూడా. ఓకే, ఎవరో ఒక ఊర్లో అల్లూరు సర్వారాయుడు అని రిచ్ పర్సన్ అనమాట, వాళ్ళ గ్రాండ్ సన్ తీసుకెళ్ళాడు. అతను లోకేష్కి క్లాస్ పెట్టి నేను అలా చెప్పను, నేను చంద్రబాబు నాయుడు చెప్తాను. అప్పుడు ఇంకా కుర్రాడు ఇంకాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దాని తర్వాత కావాలంటే ఐ గివ్ ఏ ప్రెజెంటేషన్, ఇలా చేస్తే మీకు బలపడద్దని. ఇంకా అప్పుడు అతనికి కూడా పాపం వాయిస్ తగ్గిపోయింది అనమాట. ఆ కొవ్వూరు నుంచి అల్లూరు సర్వారాయుడు గారు వాళ్ళ గ్రాండ్ సన్ అనుకుంటా, పాపం అతను ఇంకా విత్డ్రా చేసుకున్నాడు. అతను కూడా నష్టపోయి ఉన్నట్టున్నాడు సాఫ్ట్వేర్లో అనమాట. గుడ్ పర్సన్ అతను. వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో నన్ను కాంటాక్ట్ చేశారు, ఇలా మీరు వైఎస్ఆర్ చేశారట కదా. ఐ డోంట్ మైండ్ అఫీషియలీ డూయింగ్ ఇట్. ప్యాంకీలు వెనక స్కామ్లు నాకు ఇష్టం ఉంటుంది. అఫీషియల్గా ఇవ్వండి, ఐ బ్రాండ్ ఇట్. ఆ బ్రాండింగ్లో మీకు కొన్ని సజెషన్లు వెళ్తాయి, అవి చేయాలి.
బ్రాండింగ్ చేసేసి మీరు చేసే అదో పనులు మీరు చేస్తూ ఉంటుంటే వర్కౌట్ అవ్వదు. మీకు అర్థమైంది. మీకు అటువంటి సందర్భంలో నేర్చుకోవాలి. జగన్ నేర్చుకుంటే జగన్కి మంచి జరుగుద్ది. నువ్వు నేర్చుకున్నది ఎక్నాలజీ చేయాలి, జనానికి చెప్పాలి. నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న సబ్జెక్ట్ అలా 5 సంవత్సరాలు చెప్తూ చంపలేసుకుంటూ ఉంటే ఒక లెవెల్కి రావచ్చు. లేకపోతే అతను ఈ కెన్ నెవర్ బికమ్ ఏ సీఎం. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఏమన్నా దించాలి. వాళ్ళకే లేదు. భారతీయ పెద్ద ఇంటలెక్చువల్. వాట్ డస్ షీ నోట్ అబౌట్ పాలిటిక్స్? కడప భాష మాట్లాడతారు. అసలు ఆ భాష మాట్లాడడానికి చిరాకు ఇక్కడ జనాలకి. మీకు అర్థమైందా? ఈస్ట్ వెస్ట్ ఈ గుంటూరు గిల్ల ఎవరికి లెక్చర్ అది. షీ నాట్ ఇంటలెక్చువల్. ఇంకొక అమ్మాయి అంత కీచుకుంది వాళ్ళ చెల్లు, ఆడు చూస్తేనే హేట్ రేట్. ఆ సొంత పార్టీ వాళ్ళతో తిట్టించాడు బూతులు కదా. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట, యూట్యూబర్స్, అంతే కదా. సో అలాగుంటే నువ్వు ఎలా ఓన్లీ గెట్ అన్ ఇమేజ్. ప్లస్ అన్ని పక్కన ఇమేజ్ పక్కన పెట్టి నీ ఇమేజ్ నీకు నాలెడ్జ్ రావాలని ముందు నేర్చుకోవాలి. జగన్కి నేను ఇచ్చే సజెషను, పవన్ కళ్యాణ్కి నేను ఇచ్చే సజెషను, చంద్రబాబు నాయుడు గారికి కూడా యూ మస్ట్ లెర్న్ హౌ టు డెవలప్ ఇట్. దాని పక్కనే మనకేంటి లబ్ధి అని చూస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిననే మురళీమోహన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. అడగండి వెళ్ళి మురళీమోహన్ని. ఎందుకంటే ఇతను మురళీమోహన్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు లబ్ధి పొందారు అని తెలిసిన వెంటనే ఆపేశారు. మై హోమ్ అన్నారు. అండ్ నాట్ ఈజీ కదా, టీవీ నేను తాగలేదు కదా అని అడగండి కావాలంటే. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది మై హోమ్ హబ్ అని, 7 సంవత్సరాలు ఆగిపోయింది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాణం పోసుకున్నారు. అందులో ఆల్రెడీ డబ్బు కట్టేవాళ్ళు గొడవ చేసి పాప డబ్బులు కూడా తిరిగి ఇస్తారు. రామేశ్వరరావు గారు ఏదో అంటారు కదా, ఎండి. సో దే ఆర్ ద బిగ్గెస్ట్ హియర్. అపర్ణ వీళ్ళందరూ చాలా పెద్ద రియల్ ఎస్టేట్ జైంట్స్ ఇక్కడ తెలంగాణలో. సో నేను ఎందుకు మాట వరుస చెప్పాను, ఇక్కడ అన్ని లూప్ హోల్స్ అందరికీ తెలుసు బిజినెస్ పీపుల్కి. రామేశ్వరరావు గారిని అడిగితే మొత్తం చెప్పేస్తాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆ ప్రాజెక్ట్ బై హోమ్ అబ్బు చూస్తాం కదా ఇక్కడ, అది చాలా కాలం ఆగిపోయింది. అది వైఎస్ఆర్ వచ్చి వెంటనే కొంచెం హెల్ప్ చేసి పెట్టాడు. ఏమో చిన్నది. వీళ్ళు మాస్టర్ అయిపోయారు. వైఎస్ఆర్ టైంలో వీళ్ళు దే బికమ్ వెరీ బిగ్. ఇంకా వాళ్ళని ఎవరో ఆపలేరు. ప్రపంచంలో మహాయోధులు వచ్చినా కూడా మై హోమ్ ఈజ్ ద సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పీపుల్ అనమాట. తర్వాత వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు బికాస్ సేమ్ క్యాస్ట్ కాబట్టి. ఎవరు కేటీఆర్, కేసీఆర్, అమ్మాయి అందరూ సేమ్ క్యాస్ట్ వాళ్ళు, దొరలు. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేశారు. వాళ్ళు ఒక తోట దొరికిపోయారు. బట్ వీళ్ళు ఏదో ఒక స్వామికి ఏది కట్టారు కదా, ఒక 1000 కోట్లు పెట్టి, సరజీర స్వామి. దాన్ని ఏమంటారు దేవుణ్ణి? ముచ్చింతలు. ఆయన పేరు ఏం పేరు అంటారు ఏదో అంటారు కదా. సో ఇప్పుడు ఇళరాజా ప్రోగ్రామ్ కూడా జరిగినట్టు ఉంది అక్కడ. సో అది కట్టినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని పిలవకూడదని చెప్పారు కేసీఆర్. వీళ్ళు పిలిచారు. చిన్నజీర స్వామికి శిష్యులు వీళ్ళు. చిన్నజీర స్వామి మాట అంటారు కానీ వీళ్ళ మాట ఎదుమాట ఎందుకంటారు. అక్కడ కొన్ని డిఫరెన్స్ వచ్చినాయి. తర్వాత మంచి యాడ్స్ డబ్బులు జగన్ ఇవ్వడం తోటి జగన్ తరఫు ఇండైరెక్ట్గా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు. TV9 ఈజ్ ఫర్ జగన్, NTV ఈజ్ ఫర్ జగన్. ఎక్కడెక్కడికి ఇవన్నీ బాగా తెలుసు అతనికి. చచ్చు తెలుగుదేట్లు అంటారు ఇవన్నీ. అదొకటి ఉండకూడదు, అదొకటి సరిపోదు కదా. హౌ యు ఆర్ డెవలపింగ్ అనేది తెలియదు. ప్లస్ నీ క్రిమినల్ మెంటాలిటీ అనేది బయటపడిపోయింది. నిన్న ఆడెవడ కన్నడ హీరోలాగా. నాట్ కరెక్ట్. కిల్లింగ్, వాళ్ళని చంపేయడం నీ మాట అన్నపోతేనే. ఎక్కడున్నా ప్రీ హిస్టారిక్ అంటే ఎప్పుడు స్టోన్ ఏజ్ అంటారు కదా, రాతి యుగంలో ఉన్నారు మీరు. నో అది ఒప్పుకోకూడదు అసలు. నో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. పవరున్నా ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తిరుపతిలో నిన్న ప్రెస్ మీట్లో రోజాని ఎవరిని వదలనని ఆయన డైరెక్ట్గా చెప్పడం అవసరం లేదు. సోషల్ మీడియాలో కొత్త సూక్తి ఏంటంటే నువ్వు చేసేదాన్ని అందరికీ చెప్పకూడదు. మనం చెప్పొచ్చు వాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడని. నువ్వు చెప్తే మాకు దొరికిపోతున్నట్టు లెక్క. ఎవరు తప్పలేని పెట్టాడు. రోజానేని కొడాలి నానేని ఎట్టి పరిస్థితి ఎక్కడున్నా కూడా వదిలేదు లేదని. ఎందుకంటే ఈ అమ్మాయి మెడ్రాస్ జంపట రోజా. సో అతను ఏదైనా ఇంట్లో బయటకు రావట్లేదట. ఎవరైతే చంద్రబాబు నాయుడిని దూషించరాని భాషతోటి దూషించారో వాళ్ళందరినీ కూడా వదిలేదు ఏదన్నట్టుగా. మరి ఆయన అన్నట్లేదు, ఇంకా చూడలేదు నేను అన్నట్టుగా తమ్లైన్స్ పెట్టారు. ఇవి అంత బహిర్గతం అవసరం లేదు. మీరు మంచి మూడ్లో ఉన్నారు, మంచి పేరులో ఉన్నారు, పక్కన పెట్టి అవన్నీ తర్వాత లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. మేము కక్షపూరిత రాజకీయం చేయమని ఒక మాట అంటే ఆయన ఇంకా ఎత్తి ఎదిగిపోతాడు కదా.
ఇక మనం చెప్పిన అవసరం లేదు, నాకంటే పెద్ద అయినాను కానీ చెప్తున్నాను. అంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ ఉండి అంతకుముందు తమిళనాడులో ఉండి వెండెట్టా పాలిటిక్స్ అంటారు. వెండెట్టా పాలిటిక్స్ అంటే కక్ష రాజకీయాలు. అవి ఆ సంస్కృతి రాకూడదు. అది మోడీ గారికి ఉంది. మీకు ఎవడైతే ఇష్టం లేదో వాడి మీద ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ పంపించేసి అరెస్ట్ చేయడం ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలాగ సోషల్ మీడియాలో మాట్లాడాలి. నాలాంటి వాళ్ళు ఇప్పుడు మన ఎవరో నాకంటే ఎక్కువ చాలా గట్టిగా మాట్లాడి కొన్ని మిలియన్స్ ఉన్న ధృవ్ రాతే అతని అంచనాలు కూడా దెబ్బతిన్నాయి పాపం. దాని తర్వాత వెంటనే చూడండి, వెంటనే పెట్టిన వీడియోకి మిలియన్స్ నుంచి ల్యాక్స్కి పడిపోయింది. ఇలా పెడితే 5-6 అవర్స్లో 8 మిలియన్ వ్యూవర్షిప్ బిఫోర్ ద రిజల్ట్స్. ఆఫ్టర్ రిజల్ట్స్ టక్కన పడిపోయింది. అయినా చెప్పడం మాండి, అతను చెప్తాడు, ప్రతిరోజు పెడుతున్నాడు. పీపుల్ ఆల్సో గో బై ద ట్రెండ్. ఎక్కువ మంది ఎక్కడ పడిపోతారు? ట్రెండ్. ఆ ట్రెండింగ్ ఏదైతే అవుతుందో దాని మీద పడిపోతారు అనమాట. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద స్పీర్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ద కింగ్ పిన్ టుడే. సోషల్ మీడియా ద్వారానే మోడీ గారే గెలిచారు. మీకు అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు మళ్ళా తిరిగి రావాలంటే మటుకు చాలా చాలా అసాధ్యం ఫర్ జగన్. మళ్ళా వాకింగ్ వెళ్తాడు, అదే పాదయాత్రకి వెళ్తాడు. పాదయాత్ర కాదు, నేను నేర్చుకుంటున్నాను, నేను ఈ విధంగా చేయకూడదు, ఏది చేయకూడదు అది చేయకూడదు, ఏం చేయాలో నేర్చుకున్నాను. డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డబ్బులు వేసే పద్ధతి మానేయండి. జగన్ వేసాడు కదా, అలా వేయకూడదు. ముసలోళ్ళకి వేయండి, రిటైర్డ్ పీపుల్కి వేయండి, నాట్ ఫర్ యంగ్స్టర్స్. అండ్ ఆల్సో నో రిజర్వేషన్స్. బిలో పావర్టీ లెవెల్ ఉన్నవాళ్ళు అందరికీ ఇవ్వాలి. పేదవాళ్ళలో కమ్మోళ్ళలో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, రెడ్డీస్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, మాదిగా అన్నింటిలో అలాగ ఇవ్వండి. ఎవరు బిలో పావర్టీ తినడానికి కూడా తిండి వాళ్ళకి, దానికి కూడా ఎడ్యుకేషన్కి ఇవ్వండి. అలాగంటే అందరూ రాయి చేసుకుంటారు నాకు తినలేదని. ఆ డేంజర్ ఇక్కడ ఎక్కువ డేంజర్ ఏంటంటే అదే గొడవ. అది ఆధార్ కార్డు ద్వారాను వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ చెప్పేస్తాయి. తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది మటుకు చాలా మంచి పద్ధతి. ఆయన రాగానే దాని మీద పెద్ద అపోహ ఉంది. అటువంటిది ఎందుకు వాళ్ళు కూడా కుతంత్రంతో పెట్టారేమో బీజేపీ వాళ్ళు అన్ని స్టేట్లకు పంపించారు. దాన్ని ఇంకా కుతంత్రంగా జగన్ కొన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా పారాగ్రాఫ్స్ని కట్ చేసి పెట్టారు. కాబట్టి మొత్తానికి లేకుండా చేయటం అనేది మొట్టమొదటి సంతకం అనేది ఫెంటాస్టిక్. గవర్నమెంట్ మనం ఎప్పుడు కూడా మంచిగానే చెప్తూ ఉండాలి. అది ఫెంటాస్టిక్. ఇంకా చాలా మంచి ఇంకా చాలా చాలా సంతకాలు పెడుతున్నాడు ఆయన. అంచేత మీ కక్షపూరిత పక్కన పెట్టేయండి. వాళ్ళు ఏదో అనేసారు, వాళ్ళు వద్దు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలనేది వాళ్ళు ఎలాగో మాట్లాడరు, వాళ్ళు ఎలాగో మాట్లాడలేరు ఇప్పుడు. ఓకే, ఏదో ఒక లా అండ్ ఆర్డర్లో పెట్టి ఎప్పుడన్నా లోపల వేసి పాడేవి, వేసిన దగ్గర కూడా తెలియకూడదు. ఆ విధంగా చేయాలి. చెప్తే మేము చేస్తాను, మా ఆవిడ బాగా ఉండొద్దండి, లడ్డు బాగా బాగుండదండి, ఒకే కూడా బాగుంటుంది చెప్పకూడదు. దాన్ని సడన్గా పెడితే బాగుండాలి అంతే. అది తినే ముందు అని చెప్పకూడదు, చేసే ముందు చెప్పకూడదు. అటువంటి దే ఆర్ ఆల్ వెండెట్టా పాలిటిక్స్. అవి ఉండవు కానీ అంతలా చేశారు. కానీ అలా చేయటం వల్ల మీరు గెలిచారు. ఈ రోజున జైల్లో పెట్టినందుకు 40% చెప్పితే వచ్చింది. అదే రోజున పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయటం, ప్లస్ మీద ప్లస్. దాంతో ఇతని మీద ఉన్న హేటెడ్ 100 సార్లు ఏం చెప్తానంటే, ఇతన్ని ప్రతి ఒక్కడు హేట్ చేశాడు. లేదా ఇంత ఘోర పరాజయం ఈవీఎంలు ట్యాప్ చేయడం వల్ల కాదు. ఈవీఎం ట్యాప్ చేయడం వల్ల మోడీ కంటే డబ్బు ఉన్న వాళ్ళు ఏంటి? మోడీ చాలా స్టేట్లు చేయొచ్చు, చాలా స్టేట్లలో డెఫినెట్ చేసి ఉంటే అతను 400 కంటే ఎక్కువ ఇచ్చి ఉండేవి. అది కాదు, అది కరెక్ట్ కాదు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జగన్ కమింగ్ బ్యాక్ అనేది ఇట్స్ ఎల్డోరాడో అంటారు. అంటే దూరంగా ఒక ప్యాలెస్ కనపడుతూ ఉంటుంది, ఉండదు అక్కడ ప్యాలెస్. గుర్రాలేసుకు వెళ్తారు ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. అది అతని యొక్క పరిస్థితి ఏంటంటే ఎండమావుల్లాగా అలా వెళ్ళటమే తప్పితే ఇక నెవర్ బికమ్ ఏ సీఎం అగైన్. ఉన్నవాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు ఇవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనుకో, యూ హ్యావ్ టు థింక్, అక్కడే నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి సార్ మీరు ప్రతిరోజు నాకు అలా మాట్లాడకూడదని తెలీదు, దాన్ని పెట్టుకున్న వెంటనే అన్న డైలాగ్ ఇది. ఓకే, రామనారాయణ రెడ్డి గారికి కూడా తెలిసే విషయం. రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ చేశారు, సీనియర్ ఆయన, అది 75 అన్నవానికి. ఆయనే నన్ను మొట్టమొదటి తీసుకెళ్ళారు సీఎం దగ్గరికి. మీరు ప్రతిరోజు ఒక్కొక్క ప్రజారాజ్యంలో చిరంజీవి అన్నాడుకో, వెళ్ళి వెంటనే అది పెట్టేయడం, అది మేము కూడా చేస్తామని.
వీళ్ళు పెట్టే పథకాలతో పాటు ఆ పథకాలు కూడా పెట్టేసేవాడు. సరే ఇన్ని పథకాలు పెట్టేసారు, మీరు పెట్టేస్తున్నారు రోజును. మనం ఎన్ని ఆచరణలో తీసుకొస్తున్నాం అనేది జనాలకు తెలియాలి కదా అంటేనే అంటే మనం చేయట్లేదని అనే ఉద్దేశం. అలా కాదు సార్, మీరు అన్ని చేయాలతోటి చిరంజీవి అనౌన్స్ చేస్తుంది అది ప్రజారాజ్యం అప్పుడు ఉందన్నమాట. అది మళ్ళీ మీరే చేసేస్తానంటున్నారు. చేసినట్టు ఏంటి రుజువు అని చెప్పాను. దానికి ఏం చేయాలంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి వీ మస్ట్ మేక్ అవేర్నెస్ ఫిలిమ్స్. అప్పుడు దొరికిపోతాడు ఆయన. నిజంగా చేస్తానంటే దానికి ఒక బడ్జెట్ ఉండాలి, గొడవ ఉండాలి, ఈ బ్యూరోక్రసీ సంతకం పెట్టాలి, ఫైల్ తిరిగి రావాలి, సీఎం ఓకే చేయాలి. ఇవన్నీ లేకుండా చిరంజీవి అన్నానుకోండి నేను ఇంత పెన్షన్ ఇస్తాను, వెంటనే మొన్నటే రాజశేఖర రెడ్డి గారు అనేసివాడు నేను ఎంతకంత ఎక్కువ ఇస్తానని. మాట వరుస కంటే ఏంటి? సో అది మీరు చేస్తున్నట్టుగా ప్రూవ్ చేయాలంటే ఒక అవేర్నెస్ ఫిల్మ్ తీయాలి, మీరు చేస్తున్నట్టు ప్రూవ్ అవ్వాలన్నా అంటే అర్థం చేసుకున్నాడు. అయితే అన్ని డిపార్ట్మెంట్లు చేయన్నాడు. అన్ని డిపార్ట్మెంట్ చేయాలి కదా నువ్వు. మీకు అర్థమైతే ఇప్పుడు కొంత నిజం లేకుండా మీరు ఊరినే ఫిల్మ్లో పెట్టామంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ని చూపించట్టు ఉంటుంది. అది ఎవరో మర్చిపోలేదు, అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారా? ప్రజలారా ఎవరో మర్చిపోలేరు. అటు మిత్రులారా అంటే ఉంటాడు అన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరో మర్చిపోలేదు. సింగపూర్ చూపించారు, అక్కడ స్వర్గం చూపించారు. మరి ఏది ఆ స్వర్గం కాదు. ఇప్పుడు వెళ్ళి ఆ బిల్డింగ్ని వచ్చి ఉన్నది కూడా చెడదొబ్బోయాడు పరాడు జగన్. దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఈ రిపేర్ పేర్లతోటి పేరు మీద అసలు రాష్ట్రానికి క్యాపిటల్ అంటే నిర్మించడం తగ్గించకూడదు. డబ్బులు మీ దగ్గరే ఒకటి ఇస్తాడా, ఎవడా పొలానికి ఇస్తాడా, దీనికి ఇస్తాడా, లేకపోతే మీకు స్పెషల్ స్టాటస్ ఇస్తాడా? ఈ మూడు జరిగిన రోజున చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తాను వాళ్ళు ఎవరు. 2 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తాడు కానీ అసలు ఆయనకి మినిస్టర్ ఇవ్వలేదు. ఆ బాలశౌరికి ఎవరికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మనవాడు సంతోషంతో ఇంకేం మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి తెలియట్లేదు. వెళ్తారు కానీ ఒకళ్ళు ముద్దులు పెట్టేసుకుంటారు తప్పితే అయ్యి ఎవరికి కావాలి? స్టేట్కి ఏం చేస్తారు మీరు కావాలి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అగెయిన్స్ట్ చిరంజీవి బ్రదర్స్, బట్ స్టిల్ యూ మస్ట్ డూ ఫర్ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. చంద్రబాబు నాయుడుతో కలిసే చేస్తారో కలకుండా చేస్తారో, నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఇట్. స్పెషల్ స్టేటస్ రాకపోతే అని ఉమ్మేస్తారు మీ మీద. మరి అతను అన్నారు కదా, మరి అమరావతిని కట్టండి, 1,00,000 కోట్లు కట్టి, పోలవరం ఫినిష్ అండి, 3 చేయించాలి. ఈరోజు అన్న మాటలు ఇంకా బిగినింగ్ కాబట్టి ఎంత చేస్తారో చూస్తాం. చేస్తే మీరే చేస్తే నువ్వు కానీ లోకేష్ కానీ వచ్చి సీఎం అవుతారు. మళ్ళీనే లోకేష్ని డినై చేయట్లేదు. లోకేష్ రెడ్డి జగన్ లాగే కొన్ని లక్షల కోట్లు సంపాదించేసి తర్వాత చూసుకుందాం అనే టైపు. జగన్ కొంచెం దూరంలో ఉన్నాడని చెప్తున్నాను కదా. అతను యంగ్స్టరే, ఎక్కువ మంచి కంటే చెడు నేర్చుకుంటారు ఇంకోళ్ళ దగ్గర నుంచి. జనరల్గా మనలో కూడా లేడీస్ కూడాను చెడు నేర్చుకుంటారు, మంచి నేర్చుకోరు. ప్రవచనాలు ఎవరికి అవసరం లేదు, ముసలోళ్ళు తప్పితేనే. ఈ చాగంటి కోచేశ్వరరావు, గరికపాటి, వినయ్ వాళ్ళు ఎవరో ముసలోళ్ళు. కృష్ణారామ అంటూ కూర్చుని కారు వెళ్తే కారు వెళ్ళి డ్రాప్ చేస్తే కాంచేపు కూర్చుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకుంటారు. అదేందా యంగ్స్టర్స్ ఎవరు వెళ్ళదు దానికి. యంగ్స్టర్స్కి ఎవడు వెళ్తాడు? క్రిమినల్ లాంటి సినిమాకి వెళ్తారా? ఇంకా చెడ్డ సినిమా అని దానికి వెళ్తారు. మీకు అర్థమైందా? ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో మీరు అవన్నీ పక్కన పెట్టి డెవలప్ ద స్టేట్. నేషన్ ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నా కూడా డెవలప్ చేసినట్టు ఏం కనపట్లేదు. మోడీ గారు, అమిత్ షా వాళ్ళు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చేసి ఏదో తలకాయనొప్పి లేకుండా, ఎలక్షన్ లేకుండా ఇంకా వాళ్ళే ఉండిపోతారు. చైనా లాగా అనమాట, మావోలాగా. అదేవిధంగా మలేషియాలో ప్రెసిడెంట్ లాగా ఇంకా పెర్మనెంట్గా అలా ఉండిపోవాలని ఆ ప్లాన్ వేస్తున్నారు చచ్చిపోయే వరకు. విచ్ విల్ నాట్ హ్యాపెన్. దట్ నో యంగ్స్టర్ విల్ యాక్సెప్ట్ దట్. డెమోక్రసీ హ్యాస్ టు గో విత్ ద రూల్స్ ఆఫ్ డెమోక్రసీ ఓన్లీ. ఓకేనా?